ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సర్వం ఉమామహేశ్వరార్పణమస్తు. మనకి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఈ మార్చి నెలలో 19వ తేదీన వచ్చేటటువంటి నూతన సంవత్సర యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం నుండి మరుసటి సంవత్సరం వరకు కూడా ఎటువంటి గ్రహస్థితినైనా సరే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనకి కలగాలని, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు జరగాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా మేషాది ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి పర్యంతము గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా మనకి మార్చి 3వ తేదీన మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పూర్ణిమ రోజున మనకి పాక్షిక చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రము అనగా పుబ్బా నక్షత్రము సింహరాశిలో కేతుగ్రస్తోదయంగా మనకి ఏర్పడుతోంది. అంటే చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటూ కేతువుతో యుతి చెంది సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణము మన యొక్క భారతదేశంలో కనిపిస్తోంది. అయితే ఇది మధ్యాహ్నం 3:20 గ్రహణ సమయం పడుతోంది కాబట్టి మనకి సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటిది మాత్రమే, అంటే చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు పట్టినటువంటి గ్రహణం మాత్రమే మనకి సంపూర్ణ గ్రహణంగా మన యొక్క ఋషులు మనకి తెలియజేశారు. అయితే మనకి సూర్యాస్తమయము సాయంత్రము 6:05 వరకు ఉంది. చంద్రోదయం కూడా తరుపది ప్రారంభమవుతోంది. మరి ఈ యొక్క గ్రహణము మోక్షకాలము దాదాపుగా 6:48 వరకు ఉంటుంది. కాబట్టి మనము సాయంత్రము ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు పట్టు స్నానము చేసి చక్కగా మీకున్నటువంటి మంత్రాలని ఉపదేశించుకొని, ఆ తదుపరి మోక్షకాలం తర్వాత విడుపు స్నానము చేసి చక్కగా అమ్మవారి యొక్క అంటే గృహాన్నంతా శుభ్రం చేసుకొని దీపారాధనలు చేసుకొని అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోషము ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి, భరణీ నక్షత్రం వారికి, అలాగే మనకి పూర్వాషాఢ నక్షత్రం వారికి అంటే జన్మతార, అనుజన్మతార, త్రిజన్మతార దోషము తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క దోషము మనకి సింహరాశి వారికి, అట్లాగే కన్యారాశి వారికి, మకర రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశి వారికి, వీరికి అధిక మొత్తంలో అధమ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరము. అలాగే ముఖ్యంగా మనకి మీనరాశి వారికి మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం పరిశీలించినట్లయితే వీరికి మార్చి 3వ తేదీన సింహరాశిలో 6వ స్థానంలో కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణము ఏర్పడటం చాలా చాలా విశేషమైనటువంటి భాగ్యాన్ని సమకూరుస్తోంది. ఈ చంద్రగ్రహణం వలన వీరు అనుకున్నటువంటి కార్యసాధనలు కానీ మనో అభీష్టాలు కానీ విశేషమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవనం కానీ రాబోతోంది భవిష్యత్తులో అనేటటువంటిది ఒక సూచన ఈ గ్రహణం ద్వారా. అంటే ఉన్నటువంటి రాశుల్లో మీనరాశి వారికి ఉద్యోగరీత్యా విశేషమైనటువంటి యోగం కలుగుతోంది ఈ గ్రహణం రీత్యా. అట్లాగే ముఖ్యంగా వీరికి చతుర్థంలో ఉన్నటువంటి గురుడు
వీరికి రావాల్సినటువంటి ఉద్యోగాదులు వేరే వాళ్ళు తెలివితేటలతో వాళ్ళ వైపుకి డైవర్ట్ చేసుకుంటూ వీరికి మానసిక ఆందోళన కలుగజేసే స్థితిని కలిగి ఉన్నారు మీనరాశి వారు. ఎందుకంటే జన్మరాశ్యాధిపతి 4లో ఉండడం ద్వారా భయము ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అయిన వాళ్ళని చూస్తే ఒక రకమైనటువంటి నిర్మోహమాటంతో కూడినటువంటి అసహ్యమైనటువంటి భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు చేసే సహాయం లేకపోగా వీరి మీద పడి ఏడవటము, వీరిని మానసికంగా కుంగదీసేటటువంటి పరిస్థితులు కలగజేయటము, వీరికి ఉన్నటువంటి ఆలోచన జ్ఞానశక్తి మీద అవసరం లేనటువంటి దుమారం లేపటం వీరి యొక్క లక్షణాలు. అలాగే వీరు ఎంత ప్రయత్నం చేసినా, బంధుమిత్రాదులకి ఎంత సహకారం చేసినా, అది ఉద్యోగరీత్యా కావచ్చు, వీరి యొక్క శారీరక శ్రమతో కావచ్చు, ఆనందంతో కావచ్చు, తెలివితో జ్ఞానంతో అవతల వాళ్ళకి ఎంత సహాయ సహకారాలు చేసినా వీరికి మాత్రము సౌకర్యకరమైనటువంటి జీవన ప్రాప్తి లభించట్లేదు అని చాలా చాలా మదనపడుతూ ఉంటారు మీనరాశి వారు. అయితే ముఖ్యంగా ఈ నెల రోజుల్లో కూడా శుక్రుడు వీరికి మార్చి 2వ తేదీ నుండి 27 అంటే ఈ నెల రోజులు కూడా జన్మ లగ్నంలో అంటే మీన రాశిలో ఉచ్చస్థితిని పొందుట చాలా విశేషమైనటువంటి భాగ్యముగా భావించాలి. కొంతమంది విదేశీ యోగం కలుగుతుంది కొంతమందికి, అట్లాగే కొంతమందికి ఆకస్మికంగా ధనపరమైనటువంటి సహాయ సహకారాలు అందటము, వీరు అంతకుముందు ఎవరికో ఇచ్చినటువంటి ధనము వీరికి మరలా సంప్రాప్తించటము, దాని ద్వారా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ ముందుకు కలగటము, ఫైనాన్స్ వ్యవస్థల్లో కానీ న్యాయస్థానానికి సంబంధించినటువంటి వ్యవస్థల్లో కానీ వ్యవసాయ భూముల రీత్యా కానీ లేకపోతే వ్యవసాయం ద్వారా లేకపోతే జంతువులకు సంబంధించినటువంటి ఏదో ఒక బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, వస్త్ర వ్యాపారస్తులు, జ్యువెలరీ సిల్వర్ వ్యాపారస్తులు, సుగంధ ద్రవ్యాలు ఔషధాలు తయారు చేసేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా వాహనానికి సంబంధించినటువంటి ఏదైనా వృత్తి వ్యాపారాదులు అంటే అమ్మకాలు కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కొంత వాటి యందు ఆసక్తికరమైనటువంటి వీరి యొక్క స్వయం కృషి వలన వీరి యొక్క సొంత నిర్ణయాలు కొన్ని ఆకస్మికంగా తీసుకోవటం ద్వారా కొంత లాభం అనేటటువంటిది కనిపిస్తోంది. ముందు వీరి మీద వీరికి కొంత కాన్ఫిడెంట్ లెవెల్స్ కలుగుతాయి ఈ శుక్రుడు ఉచ్చస్థితిని పొందడం ద్వారా. ఓకే, మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావం దుమ్ము లేపుతోందని అందరికీ తెలిసిన విషయమే. దీని ద్వారా దేహ అంటే అనారోగ్యము ఎన్ని రకాలుగా బాధ పెడుతుందంటే వీళ్ళని బాధపరమైనటువంటి బాధలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన వీక్నెస్, అలాగే ఏది ఏమైనా చివరికి పడుకుంటే కూడా కలలు కూడా సరిగ్గా రాక, నిద్ర సరిగ్గా పట్టక, అర్ధరాత్రులు లేచి ఒంటరిగా ఎక్కడో ఒకడ కూర్చొని ఆలోచించుకుంటూ అసలు నా జీవితం ఏంటి అనేటటువంటి పరధ్యాసలోనే వారి జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. కొంతమందికి మాత్రమే జాతకంలో వారికి నడిచేటటువంటి లగ్నాలు, దశలు, అంతర్దశలు యోగిస్తే ఇదంతా కూడా కొంతవరకే వీరికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి శుక్రగ్రహ బలం వలన కీర్తి ప్రతిష్టలు వీరికి కలుగుతాయి. విదేశాలకి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి కొంత ప్రదేశ మార్పు కోసమైనా సరే ప్రయాణాలు చేపడతారు. ఆకస్మికంగా ధనం అనేటటువంటిది పెట్టుబడిగా పెట్టినటువంటి బంగారు రూపకంగా కానీ, వెండి రూపకంగా కానీ, ఏదైనా సరే స్టాక్స్ పరంగా కానీ, షేర్స్ పరంగా కానీ, లేకపోతే చిట్ ఫండ్స్ పరంగా కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా కానీ, లేకపోతే వీరు చేసే ఉద్యోగాదుల్లో వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఆ ధనము అకస్మాత్తుగా వీరికి రావటం కానీ, ఇలాంటివి ఎన్నో రకాలుగా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అట్లాగే భార్య ఆనుకూలత్వం, భార్యతో కలిసి ముచ్చటగా మాట్లాడుకునే యోగ్యత, అంటే నర్వస్గా ఎక్కడో తెలియనటువంటి మానసిక అప్రశాంతత అయితే కొంతవరకు ఉంటుంది. శనితో కలిసినటువంటి శుక్రుడు తొందరగా ఈ భావనలన్నిటికీ కూడా కొంచెం వ్యతిరేకంగా కూడా ఇస్తూ ఉండొచ్చు. కానీ శుక్రగ్రహం గురించి మాట్లాడుకోవాలంటే మటుకు
కొంతవరకు మాత్రము వీరు అనుకున్న సంకల్పము, వీరు అనుకున్నటువంటి ధైర్యంతో చేసేటటువంటి కొన్ని నిర్ణయాలు, సంకల్పిత చర్యలు కొంతవరకు వీరిని ముందుకు నెట్టి కొంత సౌకర్యాన్ని వీరు సృష్టించుకునే విధంగా అయితే చేస్తాయి. అయితే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటే, శని శుక్రులు కనుక నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చి ఉంటే, లగ్నాతో దోషభూయుక్తులైతే వీరి యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి ఆనందము నీరుగారిపోతుంది. వీరి మధ్య భగ్గుమనేటటువంటి గొడవలు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్లు, చెరసాలలు, చాలా 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 అసహ్యకరమైనటువంటి భావనలతో కూడినటువంటి మాటలు కలగడానికి అవకాశం ఉంటుంది. సౌందర్య విహీనత్వం కలగడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే ఈ యొక్క మీనరాశి వారికి ఇటు శని ప్రభావంతో పాటుగా గురుడు బలంగా లేడు. ఇటు చూస్తే ముఖ్యంగా 12వ స్థానంలో చతుర్గ్రహ కూటమి రవి, అలాగే రాహువు, కుజుడు, బుధుడు. ఇక్కడ ఈ 4 గ్రహాలు చేసేటటువంటి వింత నాటకం అంతా ఇంత కాదు, పూర్తిగా డిసప్పాయింట్మెంట్స్. ఉద్యోగ వ్యవస్థలో అవసరం లేనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి, ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి కొంతమందికి మీనరాశి వారికి. లేకపోతే వీరికి ఇష్టమున్నా లేకపోయినా ఉద్యోగరీత్యా గృహానికి దూరంగా వేరే చోట వెళ్ళి ప్రమోషన్ రూపకంగానో, లేకపోతే అసలు ఉద్యోగం పోకుండా ఏదో ఇష్టమున్నా లేకపోయినా వీళ్ళకన్నా పెద్దవాడు చెప్పబట్టి ఉద్యోగంలో వెళ్ళి దూరంగా బతకాల్సిన అవసరం, ఆ కొత్త ప్రదేశంలో వీరికి కంఫర్ట్ లేక చాలా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఆరోగ్యం క్షీణిస్తుంది, ప్రయాణాలు చేయలేరు, కొత్త ప్రదేశంలో ఎమళ్ళలేరు, అసలు ఉద్యోగం మానిబారే అనిపిస్తుంది. అట్లాగే కొంతమందికి వ్యాపార విషయంలో కావచ్చు, వ్యాపారంలో భాగస్వామ్య విషయంలో వీరికి పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఈ రోజుల్లో పెట్టకండి, చాలా కష్ట నష్టాలు ఎదురవుతాయి. ఆర్థికంగా పూర్తిగా కుదేలవుతారు. ధనము పూర్తిగా అనారోగ్యాల రీత్యా వైద్యశాలలకి ధనం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కుజరాహుల వలన కలుగుతుంది. అట్లాగే ఉన్నతమైనటువంటి విద్య యందు ఆసక్తి కలిగి కోరికతో చదవాలనుకునేటటువంటి వారికి మరి ఇక్కడ అన్నీ అపశకునాలు ఎదురవుతూ ఉంటాయి. శుభశకునాలుగా ఏది కనపడట్లేదు. కొంతమందికి విద్యరీత్యా జాతకంలో గనక ఒకవేళ కొన్ని భావాలు యాక్టివేట్ అయితే, దశలు అంతర్దశలు యాక్టివేట్ అయితే ఈ 4 గ్రహాల్లో వీరు విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు. కొంతమంది చాలా కష్టపడతారు, అయినా కూడా సమయానికి ధనం లభించదు, బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వరు. అయినా సరే కష్టపడి మరి గ్రహాలు యోగిస్తున్నాయి కదా, విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా కొంతమందికి కలుగుతాయి. కొంతమందికి ఆపరేషన్స్ వికటించి వైద్యశాలల్లోనే మృత్యువాత పడేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది మీనరాశి వాళ్ళకి జాతక ప్రభావాన్ని బట్టి కూడా ఇక్కడ ఆధారపడి ఉంటుందండి. ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు, గొడవలు, తండ్రితో అనవసరమైనటువంటి ముభావాలు, దూరంగా ఎడబాటుగా ఉండటం, ఆయన యొక్క సహాయ సహకారాలు లభించక, వారి యొక్క ఫీలింగ్స్ ఇంట్లో వాళ్ళతో ఒకరికొకళ్ళు, స్త్రీ అయినా పురుషులైనా చెప్పుకోలేక బంధువులతో దూరంగా గడపాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే కొంతమంది ద్వితీయ గర్భం దాల్చినటువంటి స్త్రీలకి ఇది ఒక నెగిటివ్ ఎఫెక్ట్ కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. జపతపాదులు చేయించుకునే పరిస్థితి ఆసన్నమైందిగా భావించండి. విద్యార్థులకి విద్య యందు భంగం కలుగుతుంది. విద్య యందు వికృతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. చదువు లేకపోతే ఏమైంది, వ్యాపారం చేసుకుందాం, లేకపోతే దూరంగా వెళ్ళి ఏదైనా వ్యాపార స్థలంలో పనివాడిగా చేద్దాం, ఇవి వికటమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. విద్య యందు ఆసక్తి తగ్గుతుంది. దానికి ఒకటే దక్షిణామూర్తిని పట్టుకోండి విద్యార్థులు. ఆ మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని పట్టుకొని ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకొని కష్టమో నష్టమో ఇష్టమున్నా లేకపోయినా తల్లిదండ్రులు వారి చేత దీపారాధన చేయించండి. దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదివించండి. వీలుంటే గురుగ్రహ జపం చేయించండి, లేకపోతే శివాలయాల్లో అభిషేకం చేయించండి. విద్య యందు ఆసక్తి పోకుండా ఉంటుంది.
వీళ్ళు ఎంత నిష్ణాతులైనా కానివ్వండి, గ్రహస్థితి అసలు బాలేదు. దూర ప్రాంతాలకు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అయితే ఈ మీనరాశి వాళ్ళు అర్థం కాక జీవితంలో ఆర్థిక పరంగా అర్థం కాదు, కుటుంబంలో ఏది మాట్లాడినా దోషమే, కుటుంబంలో మాట్లాడి అగ్రెసివ్గా ఉండి లేనిపోని గొడవలు అవుతాం, అన్నదమ్ములతో కుటుంబంలో సమస్యలు ఎదురవటం, పిత్రార్జిత విషయంలో అన్నీ ఎదురు చేదు అనుభవాలు అవ్వటం, కోర్టు సమస్యలు. కొంతమందికి అయితే కనుక అంతకుముందు ఎప్పుడో చేసిన పొరపాట్లకి కోర్టు నుంచి సమన్లు వచ్చి చెరసాలలో బంధిస్తారు. రాజకీయ నాయకులకైతే అసలు కొంతమందికి అర్థం కాదు పరిస్థితి. లేనిపోయినటువంటి సమస్యలన్నీ మీనరాశి వారికి నెత్తి మీద పడే పరిస్థితి. ఏదో చంద్రగ్రహణం వలన, కేతు 6లో ఉండటం వలన, కాస్త వీరు చేసుకున్న పుణ్యం వలన కొంతమంది ఉద్యోగాల్లో ఏదో పట్టుకొని నిలబడతా ఉంటారు. వీరికి ఉన్న కాస్త పోటీ శక్తి వలన అవతల వాళ్ళతో పోటీ పడే శక్తి కాస్త నిలబడి ఉంటుంది. కానీ ఈ 4 గ్రహాలు ఆస్థానాన్ని కూడా చూస్తుంటే బలం ఎక్కడుందండి? పూర్తిగా గ్రహాలన్నీ బలహీనంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణాలు ఈ నెల రోజులు చేయాల్సిందే. నవగ్రహాలకి నవధాన్యాలు వేయాల్సిందే. నవధాన్యం పొడిని లేకపోతే నవధాన్యాలు జల్లినటువంటి అవి వచ్చిన తర్వాత ఆ చెట్లని, ఆ వచ్చినటువంటి మొలకల్ని గోమాతకి తినిపిస్తే ముందు పాపం పోతుంది, నవగ్రహ దోష పాపం పోతుంది. అవి అనుకూలించకపోయినా పర్వాలా, ప్రతికూలించకుండా ఉంటే చాలు వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి. హనుమాన్ చాలీసా రోజుకి 5 సార్లు చదవండి, ఏం పర్వాలా. కనకదార స్తోత్రం చదవండి, మీరు ఇచ్చినటువంటి ధనము మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీ సూక్త పారాయణలు చేయించండి. మీరైతే సుందరాకాండ ఇంట్లో పెట్టుకొని వింటూనే ఉండండి. వ్యాపారస్తులైతే కనుక మీ వ్యాపార స్థలంలో లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క హోమాన్ని చేయించండి. ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే అది చేయించండి. అట్లాగే వ్యాపార స్థలంలో శ్రీ సూక్త పారాయణ చేయించండి. లేకపోతే ఆ వీడియో పెట్టుకోండి, ఆడియో పెట్టుకొని వింటూ ఉండండి. అవి మంచి వైబ్రేషన్స్ని కలుగజేస్తే వ్యాపారస్తులకి. రాజకీయ నాయకులైతే కనుక 10 రూపాయలు పోయినా సరే బ్రాహ్మణులందరినీ నియమించుకొని నవగ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు, దానాదులు, నవగ్రహ పాశుపత రుద్ర హోమాదులు, సూర్య నమస్కారాలు, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మంత్రాలతో కూడినటువంటి పాశుపత హోమాలు, సుందరాకాండ పారాయణ చేయించుకోవడం. డబ్బున్న వాళ్ళు తప్పకుండా ఇవన్నీ చేయించండి మీనరాశి వాళ్ళు. ఎందుకంటే మనం సంపాదించుకున్నటువంటి 10 రూపాయల్లో 2-3 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే గ్రహస్థితిలో అనుకూలించినప్పుడు ఇలాంటివి చేయించడం ద్వారా మన కర్మ భ్రష్టత్వం తొలగిపోయి కర్మ పరిపక్వత కలుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఎంతసేపు మనం డబ్బు సంపాదిస్తున్నామో దాచుకోవాలి. ఖర్చు పెట్టాలి అన్నప్పుడు ఇలాంటి పూజలకి ఖర్చు పెట్టాలి. పూజలు, హోమాదులు, లేకపోతే మీరు శారీరకంగా కష్టపడడం, మానసికంగా కొంత దైవాన్ని ఆరాధిస్తూ మీ మనసుని ఖర్చు పెట్టడం, కష్టపెట్టడం, మీకున్న బుద్ధిని కరెక్ట్గా యూజ్ చేసి దాన్ని కూడా ఖర్చు పెట్టాలి. తప్పదు, ప్రతిదీ ఖర్చు పెడుతూనే ఉండాలి. మనం శరీరాన్ని, మనసుని, బుద్ధిని, మనం సంపాదించుకున్నటువంటి సొమ్ముని కూడా ఖర్చు పెడితేనే పాపరాహిత్యం కలుగుతుంది. పాపాలన్నీ పోతాయి, కర్మదోషాలు పోతాయి. ఇది సత్యము, వేదం చెప్తోంది ఇదే. కాబట్టి వీరికి ఉన్నటువంటి కుజరాహు కేతుగ్రహాల యొక్క దోష నిమిత్తమై సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఒక బ్రాహ్మణుడికి పెళ్లి కాని బ్రాహ్మణుడు ఎవరన్నా ఉంటే ఆ బ్రాహ్మణుడికి ఎరుపు వస్త్రాలు ఇవ్వండి, 6 ఎరుపు దానిమ్మ పళ్ళు ఇవ్వండి, 7 కిలోలు కందిపప్పు ఇవ్వండి. శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ముఖ్యంగా కొంతమంది రాశుల వారికి, నక్షత్రాల వారికి ఇబ్బందులు కలుగుతాయి. సంతానపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగాలు పోయి వాళ్ళు ఇబ్బందులు పడటం కావచ్చు, ఎంత ప్రయత్నం చేసినా ఏ పనులు కాకపోయినటువంటి వాళ్ళకి. అట్లాగే కోర్టు సమస్యల వలన ఎప్పుడూ మెట్లెక్కనటువంటి వాళ్ళు మెట్లెక్కడం, కోర్టు మెట్లెక్కటం, పోలీసుల చేత నానా బీభత్సకరమైనటువంటి మాటలు పడటం, నరఘోషలు, వ్యాపారంలో నిర్బంధాలు. కొంతమంది ఏదో నిర్బంధం చేస్తూ ఉంటారు వీరి వ్యాపారం సాగకుండా. అందుకని సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క పూజ చేస్తూనే, దంపతులు కానీ సంతానం గురించి కానీ ఎవరైనా చేస్తూనే, ముఖ్యంగా ఈ సమస్యలన్నీ పోవటానికి, దంపతుల మధ్య ఇబ్బందులు కలగకుండా అన్యోన్యంగా ఉండటానికి నా యొక్క పీఠంలో ప్రత్యేకించి ఈ మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజరాహు కేతుగ్రహాలకి జపశాంతి, అలాగే ఈ గ్రహాలకి అధిష్టాన దేవతలైనటువంటి గణపతి, దుర్గా, సర్పసూక్త జప పారాయణలు, మార్చి 18వ తేదీ అమావాస్య రోజున ఈ యొక్క దేవతలకు సంబంధించిన హోమము,
నవగ్రహ నక్షత్రాలన్నిటికీ హోమము, విశేషముగా సర్పదోషాలు కుజదోషాలు పోవటానికి సుబ్రహ్మణ్య పాశుపత రుద్ర హోమాన్ని ఆచరిస్తూ మృత్యుంజయ హోమాన్ని కూడా ముఖ్యంగా కొంతమందికి శనిగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళ కోసం చేస్తున్నాం. కాబట్టి అవకాశం ఉండి అభీష్టం ఉండి మనోనిశ్చయంతో మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటేనే నాకు ఫోన్ చేయండి. పీఠానికి ఫోన్ చేసి మీ గోత్రనామాదులు రాశి నక్షత్రము ఇచ్చి దానికి తగినటువంటి తగు దక్షిణ కూడా ఏర్పాటు చేసి ఉన్నాను. దాన్ని కూడా మీరు చక్కగా కట్టి ఈ 33 రోజుల యొక్క దీక్ష అయిపోయిన తర్వాత మీకు ఆ భస్మము ఆ కంకణ ధారణ మీకు అందజేయబడుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు తగు జాగ్రత్తగా జీవితాన్ని మరల్చుకొని దైవారాధనలతో నవగ్రహారాధనతో మాత్రమే మీరు ముందుకు వెళ్ళాల్సిందే తప్ప మీరు స్వయం ప్రతిభక్తితో దేవతల్ని ఆరాధించుకుంటూ గ్రహాలని గమనిస్తూ గ్రహస్థితుల్ని గురువుల్ని ఆరాధిస్తూ ముందుకు వెళ్తూ సుబ్రహ్మణ్య ఆరాధన వలన సమస్తము సుభిక్షంగా ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః.